వ్యాపారానికి ఉద్యోగాల కోసం వెళ్ళారో రానున్న రోజుల్లో కూడా అమెరికా నుంచి భారతదేశానికి వచ్చి ఇక్కడ వ్యాపారాల్లో ఉద్యోగాలలో మీరు పనిచేయాల్సినటువంటి పరిస్థితి నా దేశానికి రావాలి. ఆ రకంగా భారతదేశం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నటువంటి విషయం ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నేను 1994లో మొదటిసారి అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ యుఎస్ గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా మొదటిసారి వెళ్ళాను. అప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా నాతో పాటు అమెరికాకు వచ్చారు. వారితో పాటు నేను వెళ్ళాను. వారికి అనంత్ కుమార్ గారు కూడా లేరు. వారు కేంద్ర మంత్రిగా వారు కూడా ఇటీవలని స్వర్గస్థులయ్యారు. ఆ రోజు అమెరికాలో తిరుగుతున్నప్పుడు ఆ రోజు జాతీయ రహదారులు చూస్తే మా దేశంలో ఎప్పుడైనా ఈ రకమైనటువంటి రోడ్లు ఉంటాయా, ఎప్పుడైనా వస్తాయా అనేటువంటి మరి ఆలోచన ఆ రోజు వచ్చేది. కానీ ఈరోజు మనం కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు, అమెరికా లాంటి రోడ్లు ఈరోజు భారతదేశంలో కూడా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా గర్వపడాలి. మన దేశం కూడా అమెరికాతో అన్ని రంగాలలో కూడా రానున్న రోజుల్లో పోటీ పడుతున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ చూస్తే మన వైద్య రంగంలో కూడా అనేకమైనటువంటి ఆసుపత్రులలో విదేశాల నుంచి పేషెంట్లు వస్తూ ఉన్నారు. నాకు తెలిసి అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ రోజు ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళినటువంటి విషయం పత్రికలో చాలా వచ్చింది. కానీ ఇది ఓపెన్ హార్ట్ కావాలంటే అమెరికా నుంచి కావచ్చు, ఆసియా కంట్రీ నుంచి కావచ్చు, ఆఫ్రికన్ కంట్రీ నుంచి కావచ్చు, ఈరోజు భారతదేశంలోకి వచ్చి ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి భారతదేశంలో మన కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. అన్ని రంగాలలో కూడా నూతన విద్యా విధానం వచ్చిన తర్వాత ఇతర దేశాల నుంచి కూడా రానున్న రోజుల్లో చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు మన దేశానికి వచ్చి చదువుకుంటారు. అన్ని రంగాలలో కూడా పెట్టుబడులు పెడతారు. ఆ రకంగా ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇంతకుముందు కూడా మరి ఐఫోకస్ అనేటువంటి మీటింగ్లో చెప్పాను. ఐఫోకస్ అనే మీటింగ్లో చెప్తూ ఒక విషయం చెప్పాను. భారతదేశము మరి ఈరోజు 5వ ఆర్థిక శక్తి కలిగినటువంటి దేశంగా ప్రపంచంలో మనం ముందుకున్నాం. బ్రిటన్ లాంటి దేశాన్ని కూడా వెనకకు నెట్టివేసి ఈరోజు భారతదేశం అత్యంత ఆర్థిక శక్తివంతమైనటువంటి దేశంగా మన దేశం ముందుకు వచ్చాం. రానున్న రోజుల్లో మన దేశము డెవలపింగ్ కంట్రీ కాదు, డెవలప్డ్ కంట్రీగా ఎదగాలి. దానికి మీలాంటి పెద్దల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా భారతదేశానికి ఉండాలి. అందులో ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఉండాలి, తెలంగాణకు ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన యొక్క 2047లో అయితే భారతదేశము మరి 100 సంవత్సరాల పండుగ జరుపుకుంటామో ఆ రోజు అన్ని రంగాలలో కూడా అంటే వచ్చేటువంటి 25 సంవత్సరాలు భారతదేశం ఒక యూత్ఫుల్ కంట్రీగా ఈరోజు అత్యధికమైనటువంటి యువ జనాభా కలిగినటువంటి దేశం మన దేశం. ఖచ్చితంగా ఈ యొక్క 25 సంవత్సరాలలో మన యువకులందరూ కూడా మన మేధస్సు ద్వారా ప్రపంచాన్ని శాసిస్తూ ప్రపంచంలో భారతదేశము ఒక అభివృద్ధి చెందిన దేశంగా మన యువ మేధస్సు ద్వారా ప్రపంచాన్ని శాసించే దేశంగా ఎదగాలి. దానికి మీరందరూ కూడా సహాయ సహకారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ దిశలో ఆటా చేస్తున్నటువంటి సేవలు ఎంతో అభినందనీయము. ఆ దిశలో రానున్న రోజుల్లో కూడా మనమందరం కూడా ఏ దేశం ఎదినా ఎందుకు కాలిడినా ప్రాణి తల్లి భూమి భారతి అనేటువంటి మరి కవి చెప్పినటువంటి మాటను సాకారం చేస్తూ పెద్దలు చాలా మంది చెప్తుంటారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం ఎదినా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ స్థాయికి ఎదిగినా జన్మనిచ్చినటువంటి భూమిని, జన్మనిచ్చినటువంటి గ్రామాన్ని, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను, మన మాతృభాషను ఇవి మరవకూడదని చెప్పి పెద్దలు కోరుతుంటారు. కాబట్టి తప్పకుండా ఈ దిశలో ఆటా నేతృత్వంలో ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే ఎంతో బిజీగా ఉన్నటువంటి వాళ్ళు, అనేక రంగాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మీ యొక్క ఆర్థికంగా సహకారం అందించడమే కాకుండా సమయాన్ని కూడా వెచ్చించి మరి మీకు జన్మనిచ్చినటువంటి భారతదేశానికి, అందులో మీ జన్మ ఇచ్చినటువంటి ఈ యొక్క తెలంగాణ లేక తెలుగు సంబంధించినటువంటి గ్రామాలకు వచ్చి సేవలు అందించి ఏదైతే మీరు మరొక ఇక్కడ ఉన్నటువంటి భారతీయతను మీరు చాటుకుంటున్నారో, జాతీయ భావాన్ని చాటుకుంటున్నారో తప్పకుండా ఇది భవిష్యత్తులో కూడా అదేవిధంగా కొనసాగాలని భగవంతుడు ఏ రకంగా మీ అందరికీ అమెరికాలో ఉన్నా లేకపోతే
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కూడా అన్ని రంగాలలో మీరు మరింత ఎదిగేందుకు భగవంతుడు మీకు అన్ని రకాలుగా ఆశీస్సులు అందజేయాలని